ain't she sweet when she's walking down the street? Well, I asked you very confidentially, ain't she sweet? Oh, ain't she nice? Well, look at her once or twice, and I asked you very confidentially, ain't she? Hey guys, welcome back to my channel. Hi, hello, namaste, sat sri akal, welcome. How are you? I hope you are doing good. ఇది ఈ ఇయర్ లో సెకండ్ వీడియో అన్నమాట. నాకు చాలా టెన్షన్ గా ఉంది. చిన్న షెడ్యూల్ చేంజ్. నేను ముందంతా వీక్లీ 3 వీడియోస్ అని పెట్టుకుని ఆ గోల్ మీట్ అవ్వలేకపోతున్నాను. ఈ టైం నుంచి ఓన్లీ 2 వీడియోస్ అనమాట. 2 వీడియోస్ ఎ వీక్ ఇన్ దిస్ ఛానల్. అండ్ నా వ్లాగ్ ఛానల్లో నా దగ్గర కొన్ని వ్లాగ్స్ ఆల్రెడీ నేను చేసి పెట్టున్నాను అనమాట. అవన్నీ కూడా ఇంకా అక్కడికి వస్తాయి. Please go and check out my vlog channel, my Instagram accounts and everything. Support me, like me, follow me. Thank you. I could say today's video is going to be, if I start from scratch, what will I have in my makeup bag? Like bare minimum. If I lost all of my collection, like all of my makeup, like what will I have in my bag? That's what we're going to see. I'll use the video without any further ado. Let's just jump right into the video. First of all, ఈ బ్యాగ్ నేను ఇది ట్రావెల్ పౌచ్ తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. ఇట్స్ ఓన్లీ అరౌండ్ $300 or something, and it is very sturdy, nice. I have this video as 3 categories. I first start నేను ఫస్ట్ ఈ వీడియో 3 categories చేద్దాం అనుకున్నాను. స్కిన్ కేర్, మేకప్ అండ్ టూల్స్. బట్ a lot of people have the skin care, and నేను చూపించే స్కిన్ కేర్ మీకు పట్టకపోవచ్చు, అండ్ మీకు చూపించే స్కిన్ కేర్ నాకు పట్టకపోవచ్చు. లైక్ ఇట్స్ డిఫరెంట్ థింగ్స్. సో ఓన్లీ మేకప్ అండ్ టూల్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమర్. ఐఎమ్ యూజింగ్ ద కలర్ బార్ ఫ్లాలెస్ ఫినిష్ ప్రైమర్. అండ్ నేను చూపించే ప్రోడక్ట్స్ అన్ని చాలా అఫోర్డబుల్ అండి. వెరీ 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 తక్కువ ధరలోకి వస్తాయి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వెళ్ళారని అంటే అక్కడ ఈజీగా దొరుకుతారు. మింత్రాలో కూడా దొరుకుతారు. యాక్చువల్లీ మింత్రాలోనే నేను ఇవన్నీ కొనింది. మింత్రా బ్యూటీ ఈస్ ద బెస్ట్. ఇట్ ఈస్ సిలికాన్ ప్రైమర్. ఈ సిలికాన్ ప్రైమర్ ఏం చేస్తుందంటే మీకు స్కిన్ మీద పోర్స్ లాగా ఉంటాయి చూడండి, ఇట్లాంటివి. దెన్ విల్ హ్యావ్ ఫౌండేషన్ లో దీనికన్నా నా దగ్గర ఇంకో అఫోర్డబుల్ ఆప్షన్ ఉంది. దీన్ని నేను యాక్చువల్లీ కట్ చేసి ఓపెన్ చేసి వాడాల్సి వచ్చింది. సో దిస్ ఇస్ Maybelline Fit Me అనమాట. ఇన్ ద షేడ్ 330 టాఫీ. ఇది నా షేడ్. ఇది ఓన్లీ $300 వస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఇది చూపించాను కదా, ఇది వచ్చి ఓన్లీ $400 వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ లైక్ $500 ఆర్ బిలో ఐఎమ్ షోయింగ్. బట్ Maybelline లోనే పెద్ద సైజ్ కొనాలి అనుకుంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది $300 రీటైల్ ప్రైస్, కానీ మీరు సేల్ అప్పుడు చూసారని అంటే $200 or $100 కూడా రావచ్చు అప్పుడు. ఇట్ ఈస్ క్రేజ్. పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. నేను ఫస్ట్ లైట్ గా అప్లై చేస్తాను ఫౌండేషన్ ని. ముందంతా హెవీగా అప్లై చేసేదాన్ని, బట్ ఐ రియలీ డోంట్ వాంట్ సఫోకేట్ మై ఫేస్. ఇప్పుడు మీకు టూల్స్, ఫౌండేషన్ బ్రష్ మీకు ఇట్లాగా డెన్స్, అది అట్లాగే ఎండిపోయిందని అంటే ఒక థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దట్ విల్ గివ్ యూ లైక్ అ వెరీ వెరీ గుడ్ కవరేజ్. కన్సీలర్ మీ దగ్గర ఉండొచ్చు, లేదా ఆప్షనల్. చాలా మందికి ఫౌండేషన్ అనేది నచ్చదు అనమాట. సో అట్లాంటప్పుడు యూ కెన్ either have this concealer and no foundation. ఇది కన్సీలర్ వచ్చి Maybelline Fit Me in the shade caramel. 40 caramel అండ్ నా పర్ఫెక్ట్ షేడ్ ఇది. దాని తర్వాత వచ్చేది పౌడర్. మోస్ట్లీ నేను ఇలాగా పిగ్మెంటెడ్ పౌడర్నే యూజ్ చేస్తాను అనమాట, బికాస్ దట్ విల్ మేక్ మై స్కిన్ లుక్ ఫ్లాలెస్. మీరు ట్రాన్స్లూసెంట్ పౌడర్, అది వైట్ కలర్ పౌడర్ కానీ లేకపోతే బనానా పౌడర్ అని చెప్పి ఎక్కువ ఎల్లో కలర్ పౌడర్ కానీ చేశారంటే అది మీకు కొంచెం లైక్ ఒక లేయర్ లాగా వదిలేస్తుంది. సో మోస్ట్లీ నేనైతే నా స్కిన్ టోన్కి దగ్గరగా ఉండే పౌడర్ అనేది ఎంచుకుంటాను. నేను ఇప్పుడు బ్రౌన్ కలర్ లైక్ కాఫీ కలర్, ఐ హ్యావ్ దిస్ sugar 30 కోకోచీనో 30 కోకోచీనో. ఇది షుగర్ నుంచి తీసుకున్నాను. ఇదే కాకుండా నాకు Maybelline Fit Me 30 మీడియం డీప్ కూడా పనిచేస్తుంది. ఓకే ఫైన్, దీని మీద ఇవ్వలేదు, బట్ స్క్రీన్ మీద పెడతాను. ఆబ్వియస్లీ నేను ప్రైజెస్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ఈ బ్లష్ నాకు అఫోర్డబుల్ ప్లస్ ఎవ్రీబడికి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఒక బ్రష్ ఇట్లాగా స్లాంట్ గా లైక్ ఇలాగుండే బ్రష్ అయితే మీరు ఇట్లా అనుకొని ఇలా కాంటూర్ బ్రౌన్జర్ అనే స్టెప్ ఉంది, కానీ నేను అది చెయ్యను. ఎందుకంటే నేను ఇండియన్ స్కిన్ టోన్ కాబట్టి నాకు కొంచెం ఆల్రెడీ లైక్ ఉంటుంది. ఐ హ్యావ్ పిగ్మెంట్. అండ్ నేను ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే ఏదో గ్రాస్ మడ్డు పూసుకున్నట్లాగా అనిపిస్తుంది. అండ్ నేను ఫిక్స్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ అవ్వలేదు. సో
we're just going to skip it. And అది లేకుండా నాకు యూత్ఫుల్గా కనిపిస్తుంది ఫేస్, అండ్ ఐ రియలీ లవ్ దట్. అది అయిన తర్వాత ఐ షాడో ప్యాలెట్. ఇది యాక్చువల్లీ నా ఓల్డ్ వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్. నేను అప్పుడు ఇది 349 రూపీస్కి తీసుకున్నాను. ఇది రీటైల్ ప్రైస్ వచ్చి అరౌండ్ లైక్ 699 ఎంతో. నేను ఇప్పుడు కూడా మీరు వెళ్ళారని అంటే ఎట్లాంటి ఐ షాడో అయినా అండ్ ఏదైనా ఇట్లాగా బ్రషెస్ సెట్ మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళారంటే ఈ బ్రషెస్ సెట్ మీకు 500 నుంచి 1000 అండ్ 10,000 దాకా కూడా ఉంటాయి. ఈరోజు కొంచెం వాడతా. ఎప్పుడు ఐ షాడో గేమ్ అనేది ఇట్ వాజ్ an art. Like it was an art that needs to be studied, like a corner of eye, crevices, blending, layering. ఇవన్నీ కూడా చాలా క్రేజ్ ఉన్నదన్నమాట 2016. 2020 అంటే గుర్తొచ్చింది మొన్న రీసెంట్గా ఐ థింక్ నిన్న నైటే ఇది చైనాలో ఏదో కొత్త రకమైన వైరస్ వచ్చిందంట అండి. దెర్ ఇస్ ఎ న్యూ వైరస్ ఇన్ చైనా, దట్ వైరస్ అవుట్ బ్రేక్. బతకనీరా మమ్మల్ని. ఇది కాజల్, అండ్ నేను వచ్చి లాక్మీ ఐకానిక్ కాజల్ తీసుకున్నా. దీంతో చాలా రకాలు చేయొచ్చు. లైక్ ఒక కాజల్తో మీరు చాలా రకాల లుక్స్ ట్రై చేయొచ్చు. అండ్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అదయ్యాక ఇప్పుడు నెక్స్ట్ మస్కారా అనేది మీకు లాషెస్ ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి అని అంటే అవసరం లేదు. బట్ మీకు మా లాషెస్ లైక్ వెరీ థిన్ ఉన్నాయి నాలాగా అని అంటే అప్పుడు మస్కారా. సో ఐమ్ యూజింగ్ Maybelline Hyper Curl మస్కారా. ఇట్స్ అ వాటర్ ప్రూఫ్ మస్కారా. నేను ఇది కడిగేటప్పుడు బాగా రుద్దాలన్నమాట. నాకు ఇక్కడ 2 టెక్నిక్స్ ఉన్నాయి. లాంటిస్తే మీకు ఫస్ట్ నుంచి ఇవి ఆల్రెడీ కుంబ్ అయిపోయింటాయి, అండ్ దీంట్లో కూడా ఇలా వస్తుంది. సో ఇప్పుడు అది అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ లిప్స్. ఈ లిప్స్కి మీరు ఏం చేస్తారంటే ఇదర్ లిప్ లైనర్ అన్నా వాడచ్చు, లేకుంటే డైరెక్ట్గా లిప్స్టిక్ అన్నా పెట్టచ్చు. ఇది ట్రెడిషనల్ లిప్స్టిక్. ఐమ్ యూజింగ్ ద Maybelline సెన్సేషనల్ లిప్స్టిక్. మీరు ఏది అఫోర్డబుల్గా కావాలన్నా Maybellineలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ అన్ని 1000 రూపీస్ లోపల అండ్ 500 రూపీస్ లోపల మింత్రాలో ఈజీగా దొరుకుతాయి. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ న్యూడ్ నాన్స్. ఇది నా పర్ఫెక్ట్ న్యూడ్. నేను ఎవ్రీడే షేడ్ లాగా వాడతాను. నేను యూజువలీ పైన దానికి పెద్దగా రాయను. మీరు ఈ టిప్ ఉంటుంది కదా, దాన్నే మీకు ఇది రాలేదు ట్రెడిషనల్ లిప్స్టిక్తో ఇబ్బందిగా ఉంది అని అంటే అప్పుడు మీరు లిప్ లైనర్ వాడచ్చు అనమాట. ఇది కలర్ ఎసెన్స్ లిప్ లైనర్. డోంట్ వరీ లిప్స్టిక్ మీద లిప్ లైనర్ వేస్తుంది ఏంటి అని. చూసి ఇప్పుడు లిప్స్ డిఫైన్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు ఇట్లా అనేసామంటే అది ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఐ షాడో దాని మీద ఏమైనా గ్లిటర్ వేసుకున్నా అండ్ ఐ లైనర్ మళ్ళీ మస్కారా అదేమన్నా అంటుకున్నా బట్ అన్నిటికీ ప్రొటెక్టివ్ లేయర్ లా పనిచేస్తుంది. అదండి మొత్తం ఉండేది. మీ దగ్గర కంప్లీట్గా మేకప్, నా దగ్గర కంప్లీట్గా మేకప్ కలెక్షన్ లేకపోతే ఫస్ట్ నేను పోయి ఏమేమి కొంటాను అనేది మీకు మోస్ట్లీ 5000 లోపలే వచ్చేస్తాయి అన్ని ప్రోడక్ట్స్. మీరు దానికన్నా చీపర్గా తీసుకొని దయచేసి బ్రాండ్ని చూసి తీసుకోండి. ఎందుకంటే చీపర్ ప్రోడక్ట్స్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ కలిపి అమ్మేస్తారు అనమాట. అది మీ స్కిన్ని ఇరిటేట్ చేయడమే కాకుండా ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ పెంచుతుంది అండ్ లాంగ్ టర్మ్లో మీ స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బ్రాండ్ని చూసి తీసుకోండి. Maybelline చాలా చీపెస్ట్ బ్రాండ్. Maybelline తీసుకోండి. దాని తర్వాత ఇంకా 3-4 బ్రాండ్స్ ఉన్నాయి, నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను. ఆ బ్రాండ్స్లో మీరు ఏది కొన్నా కానీ ఆల్మోస్ట్ సేఫ్. కలర్ బార్ కానీ, Maybelline కానీ, కలర్ ఎసెన్స్ కానీ, లేకపోతే వెట్ అండ్ వైల్డ్ కానీ, ఇవన్నీ కూడా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. యూ కుడ్ జాగ్రత్త తీసుకోండి. మీకు ఏదైనా కొంచెం పాటి ఇరిటేషన్ వచ్చినా కానీ, మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కానీ ఇమీడియట్గా ఆపేసేయండి వాడటం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇదన్నమాట నా మేకప్ కలెక్షన్. కానీ మాయమైపోతే రేపటికి నేను ఏం కొంటాను, ఏది చేస్తాను అనేది. ఇటువన్నీ కూడా నేను త్రూఅవుట్ ద ఇయర్స్ కొన్నప్పుడు ఒక 20 అలాగ వచ్చి దాంట్లో కొన్ని విరిగిపోయాయి. అందుకు డిఫరెంట్ హ్యాండిల్స్ ఉన్నాయన్నమాట వీటన్నిటికీ. లైక్
ఇలాగా. బట్ మీ దగ్గర ఏమన్నా ఒకే ఇది ఉంది అని అంటే కూడా తీసుకోండి. అండ్ ఇప్పుడు ఒక చిన్న సెగ్మెంట్ లాగా అడిషనల్ టూల్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఉన్న దాన్ని కొంచెం ఈజీ చేయడం. నెంబర్ 1 వచ్చి ఈ క్లిప్స్. ఇవి యాక్చువల్లీ ప్రొఫెషనల్ మేకప్ క్లిప్స్ అనమాట. నెంబర్ 1 వచ్చి ఈ క్లిప్స్. ఇవి యాక్చువల్లీ ప్రొఫెషనల్ మేకప్ క్లిప్స్ అనమాట. లైక్ హెయిర్ క్లిప్స్. దీన్ని ఇలాగా పక్కకి పెట్టేసి నాట్ ఓన్లీ దిస్, ఇది మీరు హెయిర్ రోలర్స్ పెట్టుకున్నా కానీ దాంట్లో కూడా ఇలా పెట్టేసేయచ్చు అనమాట. వీటిని ప్రొఫెషనల్ గా ఏమంటారో నాకు తెలియదు, బట్ నేను స్క్రీన్ మీద పెడతా. అదయ్యాక ఇది చాలా మంది భయపడతారు. ఇది ఐలాష్ కర్లర్. దీనికి ఇక్కడ రౌండ్ ఉంది కదా, దీనికి మీ ఐలాషెస్ ని ఇక్కడ పెట్టి ఇట్లా స్క్వీజ్ చేస్తే అది కర్ల్. చాలా మందికి ఇది ఏదో టార్చర్ డివైస్ లాగా కనిపిస్తుంది. ఎవ్రీబడి విల్ లాట్ ఆఫ్ పీపుల్ సీ దిస్ యాజ్ అ టార్చర్ డివైస్. ఇట్స్ ఫైన్, ఏం ఇబ్బంది పడకండి, జస్ట్ ఇంతే ఉండేది. ఓకే, ఈ 2 స్పెషల్ ప్రోడక్ట్స్ లాగా నేను చూపించాలనుకుంది. కొంచెం ఫౌండేషన్ ఉంది దీని మీద, ఏం కాదు నెక్స్ట్ వీడియోకి వాడేస్తా. యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ఫాలో మీ ఆన్ మై మీడియా అండ్ మై వ్లాగ్ ఛానల్ టు సపోర్ట్ మీ. నేను ఈ ఇయర్ చాలా హోప్, చాలా ఎట్లా చెప్పాలి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. తెలుగులో మాట్లాడడం ఇక్కడ అనేది చాలా 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 పెద్ద విషయం. నాకు సపోర్ట్ చేసి నేను చూపించే మేకప్ దీన్ని కొంచెమన్నా లైక్ మీకు కొన్నైనా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐల్ సీ యూ గైస్ విత్ మై నెక్స్ట్ వీడియో. Until then, stay safe, be healthy, be happy and keep smiling. You look cute when you smile, you know. Bye.